కామారెడ్డి జిల్లా నసుర్లాబాద్ మండల కేంద్రంలో సోమవారం రోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి బీవీహెచ్పీఎస్ నసుర్లాబాద్ మండల నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో తాము అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమానికి పాటుపడతామని అనేక హామీలు ఇచ్చి మాయ మాటలతో వికలాంగుల ఓట్లను కొల్లగొట్టి అధికారంలోకి వచ్చారన్నారు. అధికారంలోకి వస్తే వికలాంగులకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, అధికారం చేపట్టిన నెల నుండే 6,000 రూపాయల పెన్షన్ను ఖచ్చితంగా అమలు పరుస్తామని ప్రగల్భాలు పలికారని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తామని ఏఐసీసీ జాతీయ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీని సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిగణలోనికి తీసుకోకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్దమవ్వడం చూస్తే వికలాంగుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న వివక్ష స్పష్టంగా తెలుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై హక్కుల సాధనకై శాసనసభ ఎన్నికల హామీల సాధన కొరకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తన తిరుగుబాటు ప్రారంభిస్తోందని సూచించారు. స్వాతంత్ర భారతదేశంలో ఏళ్ల తరబడి అంగవైకల్యం కారణంగా రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగులకు రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించిన విధంగా స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో సైతం జనాభా దామాషా ప్రకారం వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల వికలాంగుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి తమ హక్కులను సాధించుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు జాదవ్ పండరి, ఉపాధ్యక్షులు లకావత్ మోహన్, నసుర్లాబాద్ మండల నూతన అధ్యక్షులు ఓట్ల భాస్కర్, ఉపాధ్యక్షురాలు రాథోడ్ కవిత, బీర్కూర్ మండల అధ్యక్షులు షేక్ ముఖీం తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఏం హామీలు ఇచ్చిండు? వికలాంగుల సమాజానికి అధికారంలోకి రాకముందు అనేక వేదికల మీద చెప్పిండు ముఖ్యమంత్రి గారు. ఏం చెప్పిండు? మేము అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు చేస్తామని చెప్పిండు. అదే నెల నుంచి చేస్తానని చెప్పిండు. ఇంతవరకు కూడా 6,000 పెన్షన్ ఊసే ఎత్తట్లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అదే విధంగా ఏం చెప్పిండు? వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి మేము ప్రత్యేక శాఖ చేస్తాం. గత ప్రభుత్వం వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖలో కలిపింది. మీ మాత్రం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ కొనసాగిస్తామని చెప్పేస్తున్నాడు. అయా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ కొనసాగించడమే కాదు, తక్షణమే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ కొనసాగించి ప్రత్యేక అధికారులను నియమించి వికలాంగుల సంక్షేమ శాఖకు వికలాంగుల మంత్రిగా నియమించే విధంగా రేవంత్ నీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు ఏం చెప్పింది రేవంత్ రెడ్డి గారు? మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగులకు ఆర్టీసీలో 100% రాయితీతో ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాడు. ఒక పక్క మా మహిళా సోదరులకు ఆర్టీసీలో 100% రిజర్వేషన్ కల్పించిండు. కానీ అట్టడుగు నుండి దుర్భర జీవితాలు గడుపుతూ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి ఆర్టీసీలో సగభాగం అంటే 50% రాయితీతో ప్రయాణం చేసిన మా వికలాంగుల సమాజానికి ఏడాది పాలన పూర్తయిన ఇంతవరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉచిత ప్రయాణం కల్పించేందుకు ఊసలేక పెడుతున్నాడు. ఎందుకు మా వికలాంగుల సమాజం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వివక్ష చూపుతున్నాడు? స్పష్టం చేయాలి. మీరు చెప్పింది ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తామన్నారు. ఇంతవరకు వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు శూన్యం. ఇలా ఏం చెప్తున్నాడంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిన ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు. అభయాస్త్రం అని చెప్పేసి పెద్ద మేనిఫెస్టో పెట్టారు. మేనిఫెస్టోలో ఏం పెట్టారంటే వికలాంగుల సమాజం మీద దాడులు మరి అన్ని కూడా పెరిగిపోతున్నాయని చెప్పేసి ఈ దాడులను అరికట్టడం కోసం ఆనాడు కేంద్ర ప్రభుత్వం 2016లో తీసుకొచ్చినటువంటి వికలాంగుల అట్రాసిటీ చట్టం ఏదైతే ఉందో మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వికలాంగులకు రక్షణ కవచమైనటువంటి వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తానని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిండు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. ఆయా పిసిసి అధ్యక్షుడు ఉన్నది కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి నేటి వరకు ఎందుకు ఆ యొక్క వికలాంగుల హక్కుల చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయట్లేదు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా స్మితా సబర్వాల్ గారు వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా, అవహేళన చేసే విధంగా, అవమానపరిచే విధంగా మాట్లాడటం మీద చర్యలు లేవు. బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రి ఉండి వికలాంగుల సమాజానికి 2016 వికలాంగుల హక్కుల చట్టం నిబంధనల ప్రకారం గత ప్రభుత్వంలో అంటే పోయినసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో, అంతకుముందు ఓటానికి బడ్జెట్ లో వికలాంగుల సమాజానికి 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రాతిపదికన
ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ కేటాయించలేదు. అంటే మరి వారి మీద కూడా వికలాంగుల హక్కుల చట్టం నిబంధనల ప్రకారం బట్టి విక్రమార్క గారి మీద కూడా కేసు నమోదు చేయాలి. వికలాంగుల సమాజం మీద దాడులు పెరిగిపోయినాయి, అవమానాలు పెరిగిపోయినాయి. వికలాంగుల చట్టం అమలు కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి నామరూపాలు లేకుండా చేస్తున్నారు. కాబట్టి మేము ఇక ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నాం. పంచాయతీ ఎన్నికల్లో కనుక రిజర్వేషన్ కల్పించకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ చూసిన పొగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు గొప్ప చెప్తున్నారు. మా ప్రభుత్వం ఇంకొక 15 రోజులలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలో తెలుసుకోవాలి గౌరవ మంత్రివర్యులు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నటువంటి సీతక్క గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మా వికలాంగుల సంక్షేమ శాఖకు మీరే మంత్రి ఉన్నారు, మీరే మా పంచాయతీరాజ్ మంత్రి కూడా మీరే. కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే తెలంగాణలో మరి పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలి. లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో మరి మా యొక్క ఉద్యమాలను ఉధృతం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముచ్చట్లు పట్టించినా సరే మా వికలాంగుల రాజకీయ రిజర్వేషన్ సాధించేందుకు మా యొక్క పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ నసరుల్లాబాద్ వేదిక నుంచి మేము స్పష్టం చేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా జిల్లా అధ్యక్షుడైనటువంటి జాదవ్ పండరి గారికి, జిల్లా ఉపాధ్యక్షులు లక్కవత్ మోహన్ గారికి, అదేవిధంగా నూతన మండల అధ్యక్షుడైనటువంటి ఒడ్ల భాస్కర్ గారికి, అదేవిధంగా మండల ఉపాధ్యక్షుడైనటువంటి కవిత గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మళ్ళీ ఒకసారి రాజ్యాధికారం సాధించుకున్నప్పుడే మన భక్తులు బాగుపడుతుంది. కాబట్టి అందరూ కూడా రాజ్యాధికారం నుంచి అడుగు వేయాలని చెప్పి తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటాం. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.